మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చదివినటువంటి వాక్య భాగంలో చివరి విషయాన్ని మనం గమనించినట్లయితే శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని. ప్రభు మనల్ని గద్దించినప్పుడు మనము ఆ గద్దింపును లక్ష్య పెట్టినట్లయితే ఆ గద్దింపు చేత మనం జీవ మార్గంలో మసలగలుగుతాం, నిలవగలుగుతాం, సాగిపోగలుగుతాం, గమ్యానికి చేరగలుగుతాం. అయితే ఆయన గద్దింపునకు విసిగినట్లయితే, ఆయన గద్దింపును తృణీకరించినట్లయితే అది జీవ మార్గంలో నుండి తొలగించి వేస్తుంది అన్న సంగతి చెప్పకనే చెప్తున్నటువంటి సత్యం. అందుకే ప్రభు అంటారు, గద్దింపుతో శిక్షించి బెత్తము వాడేటువంటి తండ్రి నిజమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి తండ్రి అని, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి అని, నిజమైనటువంటి యజమానికి ఉండవలసినటువంటి లక్షణము అని. అవును, గద్దింపు లేకుండా ఉండేటువంటి నాయకత్వం కేవలము బుద్ధిహీనమైనది, కేవలము అజ్ఞానమైనది, కేవలము పాపముతో పుసికిపోయినది. అయితే అతడు తిన్నగా ఉన్నాడు గనక, అతడు న్యాయమును గురించి ఎరిగి ఉన్నాడు గనక, అతడు న్యాయమును గురించి నాయకత్వమును గురించి ఎరిగి ఉన్నాడు గనుక, అతడు తండ్రి కనుక, అతడు సత్యమును ఎరిగి ఉన్నాడు కనుక తప్పు చేసిన వారిని, మార్గము తప్పిపోతున్న వారిని గద్దించి మరలా త్రోవలకు తెప్పించేవాడు గనక అతని యొక్క గద్దింపు న్యాయమైనది. అందుకే ప్రభు అంటున్నారు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఒకసారి దావీదు అనేటువంటి ఇశ్రాయేలీల రాజు ఒక తప్పు చేశాడు. వివాహిత స్త్రీతో వ్యభిచరించి దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి కార్యాన్ని చేశాడు. మరియు ఆమె యొక్క భర్తను హతమార్చి హంతకుడిగా మారిపోయాడు. ఇంత గొప్ప పాపము చేసినందుకు ప్రవక్త అయినటువంటి నాతానును పంపించి అతడు చేసిన తప్పుల నిమిత్తం గద్దింపును, శిక్షను మరియు శిక్షార్థమైనటువంటి గద్దింపును దావీదుకు తెలియజేశాడు. ఆ గద్దింపునకు, ఆ శిక్షకు దావీదు తలవంచాడు. నేను తప్పు చేశాను, ఈ శిక్షార్థమైన గద్దింపునకు నేను పాత్రుడను అని ఒప్పుకున్నాడు. కనుకనే దావీదు తాను చేసినటువంటి పాపమునకు పరిహారమును అందినవాడుగా, దేవుని దృష్టికి ఇష్టుడిగా మార్చబడ్డాడు. అతని సింహాసనము తరతరములు ఉండినట్లుగా దేవుని చేత దీవించబడ్డాడు. కేవలం ఆయన గద్దింపును విసుకక ఒప్పుకున్నట్టు చేత. తాను వివాహమైనటువంటి స్త్రీతో తప్పు చేయడము అనేది పాపము అన్న సంగతి గుర్తించాడు ఆ గద్దింపులోనే. మరియు ఒక వ్యక్తిని హత్యకు గురి చేయడం కూడా పాపమే అన్న సంగతిని గుర్తించాడు ఆ గద్దింపు చేతనే. ఒకవేళ తన సేవకుడైనటువంటి నాతాను చేత ఆ శిక్షార్థమైన గద్దింపును తెలియచేయకపోయినట్లయితే దావీదుకు ఆ జ్ఞానోదయం అయి ఉండేది కాదు. దావీదు దేవుని కుమారుడుగా పిలువబడి ఉండేవాడు కాదు. దావీదు జీవ మార్గంలో నిలిచి ఉండేవాడు కానే కాదు. దావీదు ఆ మార్గమును గురించి అనేకమైనటువంటి కీర్తనలు కూడా రాసి ఉండేవాడు కాదు. కేవలం శిక్షార్థమైన గద్దింపుకు లోబడి ఉండేటి చేతనే అంత గొప్ప ఆధిక్యతను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. కానీ సౌలు అనేటువంటి మొట్టమొదటి ఇజ్రాయేలు రాజు దేవుని గద్దింపును విననివాడుగా మిగిలిపోయాడు. దేవుని గద్దింపునకు వ్యతిరేకిగా ఎదురాడాడు. అతని సింహాసనం అతని యొద్ద నుండి కొట్టివేయబడినది. అతని తరం కాలగమనంలో కలిసిపోయినది. అతని సంతతిలో ఎవరు కూడా సింహాసనాన్ని ఎక్కేంత ఆధిక్యతను పొందుకోలేని వారుగా మిగిలిపోయారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని యొక్క గద్దింపును వినుట చేత ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకొనగలుగుతాం. అనేకులు గద్దింపును వినకపోవట చేతనే దేవుని నుండి దూరం అయిపోతున్నారు, సహవాసం నుండి దూరం అయిపోతున్నారు, సేవకుని యొద్ద నుండి, సేవకుని సహవాసముల నుండి కూడా దూరం అయిపోతున్నారు. అని ప్రభువు కోరుకుంటున్నారు, మీరు గద్దింపు విన్నట్లయితే అది మీకు జీవ మార్గము. మనము జీవ మార్గంలో ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మనము గద్దింపునకు లోబడినట్లయితే మన తప్పిదములను గురించి, మన పాపముల గురించి వేలు పెట్టి దేవుని వాక్యం చూపిస్తున్నప్పుడే మనం లోబడినట్లయితే, మనము తల ఉంచినట్లయితే, మనం అంగీకరించినట్లయితే మనము జీవ మార్గంలో ఉన్నట్లు. ఒకవేళ ఎదురాడుతూ, ఎదురు తిరుగుతూ, తిరగబడుతూ అసహ్యమైన అపహాస్యమైనటువంటి కార్యాలు చేయపూనుకున్నట్లయితే జీవ మార్గం నుండి తొలగి ఉన్నారు అన్న సంగతి వాస్తవం. అట్టివారు నరకానికి పాత్రులుగా మార్చబడతారని ఇంకా
వాక్యం సెలవిస్తుంది, అట్టివారు మరణము నొందుతారని తేటగా సెలవిస్తుంది. కనుక మనము గద్దింపుకు లోబడినట్లయితే ఆయన మనలను జీవ మార్గంలో నిలబెడతాడు. మరియు మరొక విషయాన్ని మనం గమనిస్తాం. ఇదే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఆయన గద్దింపుకు మనం లోబడి ఆయన వైపుకు తిరిగినట్లయితే, ఆయన శిక్షార్థమైన గద్దింపుకు లోబడినట్లయితే మన మీద ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది. ఒకవేళ గద్దింపుకు లోబడకపోతే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగదు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు గనుక మనం పరిశుద్ధాత్మను పొందుకున్న బద్దులమై ఉన్నాము. అట్టి కార్యము ఖచ్చితముగా క్రైస్తవ సంతతిలో జరగవలసినటువంటి ప్రక్రియ. ఆ ఆత్మకు దూరమైపోయినట్లయితే, ఆయనకు ఎడబాసినట్లయితే దేవుని రాజ్యానికి వారసులవుట దుర్లభం. కనుకనే మనము గద్దింపునకు లోబడవలసిన వారమై ఉన్నాము. ఇస్కరియోతు యూదా తాను దేవుణ్ణి అమ్మివేస్తున్నాడన్న సంగతి ప్రభువు ముందే తెలియచేసినప్పుడు తాను అనుకున్నాడు కదా, ఈయన తెల్లవారితే మరొకరి చేతికి మరొకరి చెంతకు చేరతాడు, నాకు రావాల్సిన పైకం నాకు వచ్చి వేసింది, ఇప్పుడు ఈయన గద్దింపు నేను వినవలసిన అక్కరలేదు, ఈయన చేసిన మేలుకు ప్రతిగా నేను మేలు చేయవలసినటువంటి అవసరత లేదు, ఇప్పుడు ఈయనకి చేసిన కిడును బట్టి ఎవరు ఏమి మాట్లాడగలరు, ఈయన గద్దింపుతో నాకు పని ఏమి అని అనుకున్నాడు. కానీ ఆ గద్దింపు వినకపోవట చేత, లోబడకపోవట చేత ఇస్కరియోతు యూదా దేవుని సహవాసముల నుండి దూరం అయిపోయాడు, శిక్షకు పాత్రుడిగా మార్చబడిపోయాడు, పాపిగా మిగిలిపోయాడు, పరలోకానికి దూరం అయిపోయాడు, పాతాళానికి చేరువైపోయాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము గద్దింపును విన్నట్లయితే, ఆ శిక్షార్థమైన గద్దింపునకు లోబడినట్లయితే మనము జీవ మార్గంలో నిలిచి ఉంటాం. మరియు పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడవగలుగుతాం, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఒకవేళ ఆయన గద్దింపును, ఆయన శిక్షార్థమైనటువంటి గద్దింపునకు లోబడకుండా ఉన్నట్లయితే ఆయన నుండి దూరం అయిపోయి, పరలోకానికి దూరం అయిపోయి, పాతాళానికి నరకానికి చేరువవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. కనుక సహవాసంలోను, సంఘంలోను, కుటుంబంలోను, ప్రతి చోట పైన ఉన్నటువంటి నాయకులకు, యజమానులకు, తండ్రులకు మనం లోబడవలసిన వారమై ఉన్నాము. ఆ గద్దింపును లక్ష్య పెట్టి లక్ష్యం వైపు చేరవలసిన వారమై ఉన్నాము. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడవలసిన వారమై ఉన్నాము. కనుక అట్టి విధంగా ఆధ్యాత్మిక స్థితిలో ఆయన గద్దింపునకు లోబడుతూ పరలోక రాజ్యానికి చేరువవుతూ సంపూర్ణతలోకి సాగిపోతూ ఆయన నిత్య రాజ్యానికి, ఆయన కౌగిల్లోకి ఒదుగుదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణకటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. గద్దింపును, శిక్షార్థమైన గద్దింపునకు లోబడిన వాడు జీవ మార్గంలో ఉన్నాడని మీరు సెలవిస్తున్నారు. మరియు ఆ గద్దింపుకు లోబడిన వాడు పరిశుద్ధాత్మను పొందుకుంటారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, అట్టి విధంగా ఈ వాక్యం ప్రతి వారిని జీవ మార్గంలో నిలబెట్టి నీ ఆత్మశక్తి చేత నింపి గద్దింపునకు లోబడి వారుగా సహాయం దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.